Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్టీఈ యాక్ట్లో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు కొన్ని వర్గాలకి కేటాయించడం జరిగింది. అంటే ఉచితంగా వారికి అడ్మిషన్ సదుపాయం కల్పిస్తారన్నమాట. 25% సీట్లు మొదటి తరగతిలో, ఫస్ట్ క్లాస్లో. దాని గురించి తెలుసుకుందాం. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతికి అర్హత కలిగిన 5 సంవత్సరాలు కలిగిన పిల్లలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? ఆ ప్రాంతంలో ఉన్న కాన్వెంట్లో, అంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో మనం దరఖాస్తు చేసుకుంటే వారు సీట్లు కేటాయిస్తారనమాట. కేటాయించినప్పుడు మనం ఉచితంగా విద్యను పొందే అవకాశం ఉందన్నమాట. చూడండి, ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారన్నమాట. 1వ తరగతిలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎవరెవరంటే, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, వారి నివాస ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల 1వ తరగతిలో 20 సీట్లు కేటాయించడం జరుగుతుందన్నమాట. ఇలా విద్యార్థుల ఆధారు ద్వారా ప్రాథమిక వివరాలతో సిఎస్సి వెబ్సైట్ నందు కేటాయించడం జరుగుతుంది. అంటే మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపికైన విద్యార్థులు వివరాలు cscap.gov.in వెబ్సైట్ నందు లాటరీ పద్ధతి ద్వారా వాళ్ళు ఎంపిక చేసి ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. అలాగే ఏ పాఠశాలకు ఎంపిక కాబడే వివరాలు కూడా ఇస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులు వారి గ్రామ సచివాలయం కానీ, లేదా ఎంఈఓ ఆఫీస్ అని ఉంటుంది, మండల్ రిసోర్స్ కేంద్రం అని ఉంటారు, లేదా సంబంధిత పాఠశాల నుండి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విషయాల కోసం ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ చేయమని ఇక్కడ కింద తెలియజేయడం జరుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి దరఖాస్తు చేసుకోవడానికి? చూడండి, ప్రస్తుత చిరునామా ధృవీకరణ కొరకు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, భూమి హక్కుల పత్రిక, అలాగే ఈ ఎంజీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్రామీణ స్కీమ్ ఉంది కదండి, ఎంప్లాయ్మెంట్ స్కీమ్, దాని జాబ్ కార్డు కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కరెంటు బిల్, రెంటల్ అగ్రిమెంట్ కాపీ, వీటిలో ఏది ఉన్నా సరే సరిపోతుంది. అలాగే పిల్లల వయసు ధృవీకరణ పత్రం కావాలి. అర్హతల వయసు వచ్చేసరికి 5 సంవత్సరాలు 31/3/2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. 5 సంవత్సరాలు నిండి పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత స్టేట్ సిలబస్ ప్రకారం అయితే 1/6/2025 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే సిబిఎస్ఈ వారికి ఈ డేట్ చూసుకోవాలి మీరు. సిబిఎస్ఈ విద్యార్థులకైతే 31/3/2025 నాటికి. అలాగే స్టేట్ సిలబస్ వారికి అయితే 1/6/2025 నాటికి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా వారికి ప్రైవేట్ కాన్వెంట్లో విద్యార్థులకి విద్యను అందిస్తారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ప్రవేశం కొరకు నోటిఫికేషను 17/4/2025 విడుదల చేస్తారు. తర్వాత అలాగే అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల పోర్టల్లో నమోదు చేసుకోవటం 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు నమోదు చేసుకుంటారు. విద్యార్థులు నమోదు చేసుకునేది కంటే కాన్వెంట్లు నమోదు చేసుకుంటారు. ఈ డేట్లో విద్యార్థులు నమోదు చేసుకునేసరికి 28/4/2025 నుండి 15/5/2025 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ అనమాట. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోండి. తర్వాత గ్రామ వార్డు సచివాలయం దగ్గర విద్యార్థుల అర్హతను నిర్ణయించడం. అంటే మనకి
గ్రామ సచివాలయం ద్వారా మనం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుని మనకు అర్హత ఉందా లేదా అనేది సచివాలయం స్థాయిలో వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఎప్పటి నుండి ఇప్పటి వరకు 16/5/2025 నుండి 20/5/2025 వరకు వెరిఫికేషను జరుగుతుంది. అలాగే మొదటి విడత లాటరీ ఫలితాలు 21 మే 2025 నుండి 24/5 మే 2025కి ప్రకటిస్తారన్నమాట. లాటరీ ద్వారానే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. తర్వాత పాఠశాల వారికి విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ 2/6/2025. అంటే మనం దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు పాఠశాలకి మన అడ్మిషన్ను నిర్ధారించుకోవటానికి ఆ తేదీన నిర్ధారించుకోవటానికి అవకాశం ఉంది. అలాగే రెండో జాబితా 6/6/2025న విడుదల చేస్తారు. అలాగే మనకు ప్రవేశాల నిర్ధారణ 12/6/2025న ఈ రోజున మనం ఆ పాఠశాలలో జాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది చాలా మనకి ప్రభుత్వం కల్పిస్తున్న వసతి. ఒక్కసారి నేను చెప్తాను క్లియర్గా క్లుప్తంగా. ఎవరైతే 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ప్రైవేట్ కాన్వెంట్లో చదివించాలనుకుంటే 25% ఆర్టీ యాక్ట్ ద్వారా ఉచిత సీట్లు ఉన్నాయన్నమాట. దానికి మనం ఆసక్తి గల అభ్యర్థులు మీరు ఏ కాన్వెంట్లో జాయిన్ చేయాలనుకుంటున్నారో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పరిశీలించి మీకు అర్హత ఉంటే కనుక సచివాలయ స్థాయిలో వెరిఫికేషన్ చేసి ఎంపిక జాబితా ప్రకటిస్తారు. అయితే ఎవరు అర్హులు దరఖాస్తు చేసుకోవటానికి? అనాథ పిల్లలు లేదా హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులకి 5% సీట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 10% సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీలకి 4% సీట్లు కేటాయించడం జరిగింది. మరియు బీసీలు కానీ మైనార్టీ కానీ ఓసీ అభ్యర్థులకి 6% సీట్లు కేటాయించడం జరిగిందనమాట. ఈ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.